నమ్మి సిద్ధాంతం కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సుందరయ్య వర్ధంతిని బుర్గంపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 13 సంవత్సరాల వయసులోనే గాంధీజీ పిలుపుతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని సుందరయ్య జైలు శిక్ష అనుభవించారన్నారు. కమ్యూనిస్టు పార్టీ విధానాలకు ఆకర్షించిన తర్వాత పార్టీ ఉద్యమం అంకితమయ్యి చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం, అంటరానితనంపై దున్నేవాడిదే భూమి పోరాటం ద్వారా పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడి తన ఆస్తి మొత్తం పేదల కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సైకిల్ పైనే వెళ్లేవారని, ఆయన ప్రసంగాలు నేటికి యువతకు ఆదర్శనీయమని కొనియాడారు. సుందరయ్య గారు చూపిన బాటలో నేటి యువత నడవాలని, ప్రజలు ఉద్యమాలకు వచ్చి హక్కులను కాపాడుకోవాలని, అదే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఇవాళ పాలిస్తున్న పాలకులు ఆ రకం పరిపాలన సాగుతుంది. అన్ని కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, అట్లని శ్రామికులు మొత్తం కూడా ఏకమై ఇవాళ పరిపాలిస్తున్న పాలకులు శరీరం గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ కార్మికులు ముందుకు రావాలా. అలాంటి సుందరయ్య గారి యొక్క త్యాగాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క చేసిన త్యాగ ఫలితాలను వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫలాలని అందుకొని ఇవాళ దేశం అంతటా కూడా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇవాళ మళ్లీ ప్రమాదం ముంచుకొస్తుంది దేశానికి. అందువల్ల దేశంలోని యొక్క పరిపాలన ఎవరైతే పరిపాలిస్తున్నారో, మత కులాలతో రెచ్చగొడుతున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చేసే విధంగా సుందరయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని కూడా చెప్తూ జోహార్ సుందరయ్య గారికి, జోహార్ సుందరయ్య గారికి. సుందరయ్య గారు మీ ఆశయాలని